హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో పెసరపప్పు చారు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఈ వేసవిలో ఒంటికి చలవ చేస్తుంది కూడా. ఈ పెసరపప్పు చారులో చింతపండుని అస్సలు వాడకుండా ఈ వేసవి తాపాన్ని తగ్గించే నిమ్మకాయలను యూజ్ చేస్తూ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పెసరపప్పు చారు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పెసరపప్పుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పెసరపప్పుని వేసుకుంటున్నాను. సుమారుగా 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. పెసరపప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకుని దానిలో 1 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. పెసరపప్పుని కడిగి వాటర్ వేసుకుని మూత పెట్టి అరగంట సేపు నానబెట్టుకోవాలి. పెసరపప్పు త్వరగానే నానిపోతుంది కాబట్టి అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అరగంట తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే పెసరపప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఆ పెసరపప్పుని వాటర్తో సహా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. కుక్కర్కి మూత పెట్టుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో 4 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో గాలి తగ్గిపోయిన తర్వాత మూత తీసి పెసరపప్పుని మ్యాషర్తో కానీ గరిటెతో కానీ మ్యాష్ చేసుకోవాలి. పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కాబట్టి నేను గరిటెతోనే మ్యాష్ చేసుకున్నాను. దానిలోనే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆ పసుపు, ఉప్పు, కారం అన్నీ పెసరపప్పుకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో వాటర్ వేసుకోవాలి. నేను 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. సుమారుగా 1 లీటర్ వరకు వేస్తున్నాను. మీరు తీసుకున్న పెసరపప్పు క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ని వేసుకున్నాక ఆ పప్పు అంతటిని బాగా కలుపుకోవాలి. ఆ పప్పు వాటర్లో బాగా కలిసిపోయిన తర్వాత ఆ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని చారుని మరిగించుకోవాలి. కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ని హైలో పెట్టి కలుపుకుంటూ మరిగించుకోవాలి. చారు మరగడం స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుతూనే మరిగించుకోవాలి. లేకపోతే పెసరపప్పు అడుగు పట్టేస్తుంది. చారులో ఏమైనా పెసరపప్పు ముద్దలున్నా కూడా చారు మరిగేసరికి మొత్తం కలిసిపోతుంది. చారు మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దానిలోకి పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 2 టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిని కూడా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ 15 to 20 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. 15 మినిట్స్ చారు మరిగించుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని మరొక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. చారు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోకూడదు, ఎందుకంటే చల్లారిన తర్వాత బాగా చిక్కగా అయిపోతాయి. కాబట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని పలచగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. 20 మినిట్స్ మరిగించుకున్న చారుని తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలి. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. దానిలోనే 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుని కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే చారు రుచి అంత బాగుంటుంది. పోపు వేగిపోయిన తర్వాత మరిగించుకున్న చారుని తాలింపులో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఆ చారు మీద మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకోవడం వలన తాలింపు ఫ్లేవర్స్ అన్నీ చారుకు బాగా పడతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చారుని బాగా కలుపుకొని మూత వేసుకోవాలి. ఆగండి, అప్పుడే అయిపోలేదు. చారుకు మంచి టేస్ట్నిచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇక్కడే ఉంది. అదేనండి నిమ్మరసం. 2-3 నిమ్మకాయలను రసం తీసుకుని ఆ చారులో వేసి ఒకసారి బాగా కలుపుకుంటే చాలా రుచిగా ఉండే పెసరపప్పు చారు రెడీ అయిపోయినట్లే. నిమ్మరసంని చారు వేడిగా ఉన్నప్పుడే వేస్తే దానిలో ఉండే పోషకాలు పోతాయని చారు కొంచెం వేడి తగ్గాక వేసుకున్నాను. నిమ్మరసంని చారు తాలింపు తర్వాత వేసినా, ఇలా చారు చల్లారిన తర్వాత వేసినా టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.